అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఆలేరు నుంచి యాదగిరిగుట్ట 14 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటి వరకు పాదయాత్ర నిర్వహించారు. ఆలేరులో అంబేద్కర్ విగ్రహానికి సిపిఐ నాయకులు చెక్క వెంకటేష్, కనకయ్యలు పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇండ్లు నిరుపేదలందరికీ ఇచ్చి ఈ ప్రభుత్వం న్యాయం చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఇంటి వరకు పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు చెక్క వెంకటేష్. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ పాలకులు వివరించుకున్నా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఇదే సందర్భంగా ఈనాడు ఆలేరు నుండి యాదగిరిగుట్ట వరకు గౌరవనీయులు పెద్దలు బీర్ల గారు, స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ ఇప్పు బీర్ల ఇంటి గారి వరకు ఈ కాలినడకతోటి ఈ యొక్క మెమోరాండం కాపీ తీసుకొని వందల మంది మహిళలతోటి పాదయాత్ర జరుగుతూ ఉంది. ఆలేరు మండలం కొలనిపాకలో, అదేవిధంగా కొల్లూరులో, శ్రీనివాసపురంలో, ఆలేరు టౌన్లో ఇంకా అనేక గ్రామాలల్లో అర్హులైన పేదలు చాలా మంది ఉన్నారు. ఇవాళ ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంటి స్థలాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. వీళ్ళు ఇందిరమ్మ ఇల్లు కావాలంటా ఉన్నారు. ఇల్లు స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు నిర్మించి పేదవాళ్ళకి ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ పార్టీగా విజ్ఞప్తి చేస్తూ శాసనసభ్యుడు గౌరవనీయులు బీర్ల మీద మాకు నమ్మకం ఉంది, బీర్ల మీద నమ్మకం ఉంది. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ప్రయత్నం జరుపుతామని చెప్తా ఉన్నాడు. అయినా అన్న ఇది వ్యతిరేకత కాదు, అయినా మీ ఇంటి దగ్గరికి వస్తాం, ఈ యొక్క అర్హులైన పేదలను చూపెడతాం, ఈ అర్హులైన పేదల లిస్టు మీకు ఇస్తాం. ఈ లిస్టును రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర పంపించాలి, ఇక్కడున్న కలెక్టర్ పంపించాలి, ఇక్కడున్న మంత్రులు పంపించాలి. ఈ అర్హులైన పేదలను ఆదుకోవాలని సిపిఐ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడిగా కామ్రేడ్ చెక్క వెంకటేష్ గా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఎమ్మెల్సీ కవితకు వెంటనే